యూ నో గాయస్, నేను ఇప్పుడు కమిసమ కేస్ అనే యానిమేతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఈ యానిమేని నా 8th స్టాండర్డ్లో చూసాను అండ్ ఇందులోని టొమోయ్ క్యారెక్టర్ ఇస్ మై ఫస్ట్ యానిమే క్రష్. కమిసమ అంటే గాడ్డెస్ అని, కెస్ అంటే యు నో వాట్ దట్ మీన్స్. సో బేసికలీ దిస్ యానిమే టైటిల్ మీన్స్ గాడ్డెస్ కెస్. విత్ దిస్ యానిమే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. ఎపిసోడ్ స్టార్ట్ అవుతూనే మనకి మన మెయిన్ క్యారెక్టర్ అయిన నానామి మోమోజోన్ అని ఇంట్రొడ్యూస్ చేస్తారు. తను చాలా టైర్డ్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ నాన్నకి గ్యాంబ్లింగ్ చేసే అలవాటు ఉంటుంది. దానితో తిను అప్పులు పాలైపోతుంది. ఎంత అప్పులు ఉంటాయంటే తనని ఆ అప్పులు వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేస్తారు, ఇంకా ఆ ఇల్లును తీసేసుకుంటారు. ఇంకా వాళ్ళ నాన్నేమో ఇల్లు వదిలి పారిపోతాడు. ఇదంతా జరగడంతో ఇప్పుడు మన నానామి పరిస్థితి ఇలా ఉంటుంది. ఇప్పుడు మన నానామికి ఉండడానికి నిలువ నీడ లేకుండా పోతుంది. ఆగండి, ఇదేమో డిప్రెసింగ్ స్టోరీ కాదు, ఇది ఒక ప్రాపర్ రొమాంటిక్ కామెడీ సూపర్ న్యాచురల్ సిరీస్. సో ప్రిపేర్ అయిపోదాం ఒక మంచి జర్నీని ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. నానామి వాళ్ళ నాన్నని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే తను ఒక అతన్ని చెట్టు ఎక్కి ఉండడాన్ని చూస్తుంది. ఒక డాగ్ అతన్ని చూస్తూ అరుస్తూ ఉంటుంది. నానామి ఆ డాగ్ని అక్కడి నుంచి తరిమేసి అతన్ని కాపాడేస్తుంది. అప్పుడు అతను థ్యాంక్స్ చెప్పి నువ్వు ఇక్కడే ఉంటావా అని అడుగుతాడు. దానికి నానామి కానీ ప్రస్తుతానికి నాకు ఉండడానికి ఏం ప్లేస్ లేదు అని తన కథ మొత్తం చెప్తుంది. అది విని అతను, మీ ఫాదర్ని నువ్వు చాలా హేట్ చేస్తున్నావేమో కదా, అయితే నేను కూడా మా ఇల్లు వదిలి వచ్చేసాను చాలా ఏళ్ల క్రితం. ఈ విషయం కోసం నాకు కూడా సిగ్గుగానే ఉంది. అందరూ ఇంట్లో ఎలా ఉన్నారో ఏంటో. టొమో అయితే నేను ఇప్పుడు కనిపిస్తే నన్ను ఒక్కటి పీకుతాడు అంటాడు. నానామి అప్పుడు మనస్సులో, టొమోయా తను ఇతని వైఫ్ అయి ఉండొచ్చా అని అనుకుంటుంది. అట్లీస్ట్ నువ్వు తిరిగి వెళ్ళడానికి నీకు ఇల్లు అయినా ఉంది, నాకు అది కూడా లేదు అంటుంది అతనితో. అప్పుడు అతను, నేను నీకు మా ఇల్లు ఇవ్వగలను, ఎలాగో ఎవరూ లేకుండా ఆ ఇంటిని అలానే ఎక్కువ డేస్ వదిలేయలేనుగా. ఒకవేళ నువ్వు అక్కడ ఉంటే నా బాధ్యత కూడా తీరిపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నాకంటే కూడా నీకే ఆ ఇంటి మీద ఎక్కువ హక్కు ఉంది అని చెప్పి నానామిని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. ఇంకా ఒక నోట్ ఇచ్చి చెప్తాడు, ఇక్కడికి వెళ్ళి మికాగే నన్ను పంపించాడు అని చెప్తే వాళ్ళు పక్కా నిన్ను అక్కడ ఉండనిస్తారు యాజ్ ఎ న్యూ లేడీ అండ్ మిస్ట్రెస్గా అని అంటాడు. నానామి అంటుంది, యాజ్ ఎ వాట్ అని. ఈ లోపలే అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నానామి ఇంకా నోట్ని ఫాలో అవుతూ అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూడగా అక్కడ ఒక గుడి ఉంటుంది. అది చూడగానే నానామి అరుచుకుంటూ, వాడు నన్ను ఫూల్ చేస్తాడు, నేను ఇప్పుడు ఆ లెటర్ని నమ్మను అనుకుంటూ తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి ఏదో వాయిస్ వినపడుతుంది, లార్డ్ మికాగి, వెల్కమ్ హోమ్ లార్డ్ మికాగి అంటూ. తిరిగి చూస్తే ఏదో వింతగా కనిపిస్తుంది నానామికి. దానితో భయపడిపోయి పడిపోతుంది. ఇంకా వెనక నుంచి వాయిస్ వస్తుంది, సో ఇది నువ్వేనా, నేను నీకోసం చాలా వెయిట్ చేశాను, 20 years వరకు నన్ను నువ్వు వెయిట్ చేయించావు, ఇప్పుడు నీ పని అయిపోయింది అంటూ తిరుగుతాడు. అది చూసి నానామి కంగారు పడిపోయి అరుస్తుంది. అతను నానామిని చూసేసరికి 1 second, తిను మికాగే కాదు అని అంటాడు. అప్పుడే 2 వింత ప్రాణులు ప్రత్యక్షమై, మాస్టర్ టొమోయ్ ఇక్కడ చూడండి, ల్యాండ్ గాడ్ మార్క్ ఇక్కడ ఉంది ఈమె ఫోర్ హెడ్ మీద, ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉండాలో అక్కడే. ఇంకా నాకు లార్డ్ మికాగే యొక్క స్పిరిచువల్ ఎనర్జీ కూడా తెలుస్తుంది అంటాయి. అప్పుడు వాడు, కానీ దానివల్ల తిను మికాగే అయిపోదుగా అని అంటాడు. ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు అంటాడు. ఇదంతా చూసిన నానామి అరుస్తుంది, ఇక్కడంతా సూపర్ న్యాచురల్ థింగ్స్ జరుగుతున్నాయంటూ వాళ్ళకి మికాగే ఇచ్చిన నోట్స్ ఇస్తుంది. టొమో ఆ నోట్ చదువుతూ, ఈ చెత్త హ్యాండ్ రైటింగ్ మికాగేదే అంటాడు. నానామి మనసులో అనుకుంటుంది, సో టొమో యొక్క అబ్బాయా, ఇతను చాలా గార్జియస్గా ఉన్నాడు అని అనుకుంటుంది. టొమోయ్ నానామిని చూసి అంటాడు, నువ్వు ఎవరిని కలిసావో అతను ఒక ల్యాండ్ గాడ్ అని నీకు తెలుసా, ఇది ఆ ల్యాండ్ గాడ్ యొక్క గుడి అని నీకు తెలుసా, అతనే నిన్ను ఇక్కడికి పంపించాడు అంటే దాని అర్థం నువ్వు ఇక్కడ న్యూ ల్యాండ్ గాడ్వి అని. ఇది విని ఆ స్పిరిట్స్ 2 చాలా హ్యాపీ అయిపోతాయి. ఇది చాలా సంతోషకరమైన వార్త, మనం పార్టీ చేసుకోవాలి అంటాయి. అది విని నానామి,
ఆగండి, ఏమన్నారు మీరు? నేను ల్యాండ్ గాడ్నా? నేను ననామిని, ఒక హై స్కూల్ స్టూడెంట్ని. నేను ఎలా దేవుడిని అవుతాను అంటుంది. అప్పుడు అవి రెండు, ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే నీ హెడ్ మీద ఈ మార్క్ వచ్చిందో అప్పుడు అంటాయి. అప్పుడు ననామికి గుర్తొస్తుంది మికాగే తన ఫోర్ హెడ్ ని కిస్ చేయడం. ఇంకా అంటుంది, సో ఇదంతా కిస్ వల్ల అయ్యిందా అని. అప్పుడు టొమోయ్ అంటాడు, మీరు దీన్ని ఎలా గాడ్ అంటారు? ఇలాంటి ప్యాథెటిక్ లిటిల్ థింగ్ ఏం చేయగలదు? మహా అయితే వచ్చిన దక్షిణని కౌంట్ చేయగలదు, లేదంటే చెత్త తీయడం తప్ప అంటాడు. టొమోయ్కి ననామి గాడ్ అవ్వడం అస్సలు నచ్చదు. ఆ రెండు స్పిరిట్స్ ఏమో కానీ తినని లార్డ్ మికాగే ఇక్కడికి చూస్ చేసి పంపించాడు అంటాయి. అప్పుడు టొమోయ్, మనకి తినవసరం లేదు, తనని బయటకు తోసేయండి అంటాడు. అది విని ననామి అరుస్తూ, నేను బెట్ వేసి చెప్పగలను, ఇలాంటి పిచ్చి టెంపుల్కి ఎవరు దక్షిణ వేయడానికి కూడా రారు అంటుంది. అప్పుడు ఆ స్పిరిట్స్, లేడీ ననామి అలా అనకండి అంటాయి. టొమోయ్ ఏమో, ఒకవేళ మీరు ఈ క్రియేచర్ని ఇక్కడ ఉండనిస్తే నేను ఈ టెంపుల్ నుంచి వెళ్ళిపోతాను, నేను మికాగేకి తప్ప ఇంకెవ్వరికి సేవ చేయను అంటూ వెళ్ళిపోతాడు. ననామి ఏమో, ఆగు వెళ్ళకు అంటుంది. కానీ అప్పటికే టొమోయ్ వెళ్ళిపోతాడు. ననామి ఆ స్పిరిట్స్తో అంటుంది, ఈ రోజు రాత్రికి మీరు నన్ను ఇక్కడ ఉండనిస్తారుగా అని. దానికి అవి తప్పకుండా అంటాయి. నెక్స్ట్ డే లేడీ ననామి లెగుస్తుంది. ఇంకా అంటుంది, ఎంత పిచ్చి కల వచ్చిందో, నాన్న ఇల్లు వదిలి పారిపోయారంట, ఇంకా మా ఇల్లు సీజ్ అయిపోయింది, ఇంకా నేను హోమ్లెస్ అయిపోయాను, ఇంకా ఒక అతను నాకు అతని ఇల్లు ఇచ్చాడు, అక్కడికి వెళ్ళి చూస్తే అది ఒక టెంపుల్. ఇంకా అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నేను ఒక ల్యాండ్ గాడ్ని అని. అప్పుడు నేను ఇదేం పిచ్చితనం అన్నాను. ఇంకా అప్పుడు ఒక వింత స్పిరిట్ అయిన టొమోయ్ నన్ను యాక్సెప్ట్ చేయలేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎంత విచిత్రమైన కళ అని. కానీ ఎదురుగా చూసేసరికి ఆ రెండు స్పిరిట్స్ ఉంటాయి. ఇంకా అంటాయి, గుడ్ మార్నింగ్ లేడీ గాడెస్ ఆఫ్ ద ల్యాండ్ అని. ఇంకా మనం డ్యూటీ స్టార్ట్ చేద్దామా అని అంటాయి. ఇంకా తర్వాత ననామితో యార్డ్ క్లీనింగ్ చేపిస్తారు, టెంపుల్ క్లీనింగ్ చేపిస్తారు, అన్ని లీవ్స్ తుడిపించేస్తారు, అలా అన్ని పనులు చేపిస్తాయి. అప్పుడు ననామి అంటుంది, ఏంటి ఒక దేవుడు ఇలాంటి పనులన్నీ చేస్తాడా అని. అయినా నేనేమి ఇక్కడ గాడ్ అవ్వడానికి ఒప్పుకోలేదు అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ అంటారు, మాస్టర్ టొమోయ్ వెళ్ళిపోయాక మీరే ఈ ప్లేస్ని కాపాడగలరు, ఒనికిరి అండ్ కొటెట్సు మీకు హెల్ప్ చేయడానికి మీతోనే ఉంటాం అంటాయి. అప్పుడు ననామి అడుగుతుంది, అసలు ఈ టొమోయ్ ఎవరు అని. టొమోయ్ లార్డ్ మికాగే యొక్క ఫెమిలియర్. అతను లార్డ్ మికాగేకి సర్వ్ చేయడానికి వచ్చాడు. యాక్చువల్గా టొమోయ్ ఒక వైల్డ్ ఫాక్స్, ఒక డాగ్ లాగా సర్వ్ చేయడానికి ఇక్కడికి తీసుకొని రాబడ్డాడు. ఎందుకంటే మికాగేకి డాగ్స్ అంటే ఇష్టం ఉండవు అని చెప్తాయి. అది నాకు తెలుసు అని అంటుంది ననామి. ననామి యాడ్లో క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అనుకుంటుంది, ఇక్కడ ఉండాలంటే నేను ఈ పనులు చేయక తప్పదేమో అని. అప్పుడే టొమోయ్ అక్కడికి వచ్చి, నీకు ఇది చేయడం కూడా రావట్లేదు కదా అని అంటాడు. ననామి అప్పుడు, నువ్వు వెళ్ళిపోయావేమో అనుకున్నాను అంటుంది. టొమోయ్, నువ్వు ఎప్పటికీ ఒక ల్యాండ్ గాడ్ డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేయలేవు, నువ్వు తిరిగి మీ ఇంటికి ఎందుకు వెళ్ళిపోకూడదు అని అంటాడు. అప్పుడు ననామి, ఎందుకంటే నాకంటూ ఒక ఇల్లు లేదు అని అంటుంది. అది విని టొమోయ్ ననామిని ఒక్కటి తన్ని, అది నా ప్రాబ్లం కాదు అని అంటాడు. ఇంకా మాయమైపోతాడు. తరువాత ననామి అన్ని పనులు చేసి బాగా టైర్డ్ అయిపోతుంది. అప్పుడే తనకి ఆ టెంపుల్కి వచ్చి ప్రే చేస్తున్న ఒక ఓల్డ్ ఉమెన్ వాయిస్ వినిపిస్తుంది. గాడ్, మా అమ్మాయికి ఒక మంచి హెల్తీ బేబీ పుట్టాలి అని. నేను ఆమె మనసులో వాయిస్ని వినగలుగుతున్నాను అని అంటుంది ననామి. అప్పుడు ఆ స్పిరిట్స్, అది ఆమె ప్రేయర్. ల్యాండ్ గాడ్ డ్యూటీస్ మనుషుల ప్రేయర్స్ని వినడం. సరే, ఇదిగో ఇవన్నీ చదువు అని చాలా నోట్బుక్స్ తెస్తాయి. ఏంటివి అని ననామి అడుగుతుంది. అప్పుడు ఆ స్పిరిట్స్ ఏమో, ఇవి 20 yearsగా ఈ గుడికి వచ్చిన మనుషుల ప్రేయర్స్. మాస్టర్ టొమో ఇవన్నీ రాసి పెట్టారు సో దట్ లార్డ్ మికాగే తిరిగి వచ్చి చదువుతారు అని. కాకపోతే మికాగే లేకపోవడంతో ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తున్నారు. కానీ టొమో ఇక్కడ మొత్తం అంత జాగ్రత్తగా చూసుకున్నాడు అని. ఈరోజు మీరు చేసిన వర్క్స్ రోజు టొమోయ్ చేసేవాడు అని చెప్తాయి. అది విని ననామి ఆ బుక్ చదువుతూ, టొమోయ్ చాలా డీటెయిల్గా రాశాడు అని అనుకుంటుంది. టొమోయ్ కరెక్ట్గా చెప్పాడు, నేను ఒక గాడ్ని అవ్వలేను, నేను ఒక నార్మల్ గర్ల్ని, ఇంకా నాలో అలాంటి పవర్స్ లేవు. కానీ నేను టొమోయ్తో మాట్లాడాలి,
అనుకుంటున్నాను, నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళండి అంటుంది. అప్పుడు ఆ స్పిరిట్స్ ఏమో అతను వెళ్ళిపోయాడు వరల్డ్ ఓవర్ యాండర్కి అని చెప్తాయి. ఇంకా ననామిని ఒక డార్క్ ప్లేస్ నుంచి తీసుకొని వెళ్తాయి. ఇది స్పిరిట్స్ వరల్డ్. ఇక్కడ ఆ 2 స్పిరిట్స్ వెతుకుతూ ఉంటారు టొమోయ్ని. ఇంకా టొమోయ్ హాయిగా కూర్చొని తాగుతుంటాడు. వాళ్ళు టెంపుల్కి తిరిగి రమ్మంటారు, కానీ టొమోయ్ రావడానికి ఒప్పుకోడు. ఇంకా నేను ఇక పైన నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను అంటాడు. కానీ లేడీ ననామి నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చింది అని చెప్తాయి. ననామి ఇది చూసి, నువ్వు చాలా డిస్కస్టింగ్గా ఉన్నావు, నాకు అర్థం కావడం లేదు నువ్వు ఎలా ఆ గుడిని వదిలేసి వచ్చేస్తావు అని, నువ్వు చాలా సెల్ఫిష్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టొమోయ్ ఆ 2 స్పిరిట్స్ మీద అరుస్తూ మీరు తనని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అంటాడు. ననామి వెళ్తుంటే కొన్ని స్పిరిట్స్ తనని తినడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అప్పుడే ఆ 2 ననామిని కాపాడేస్తాయి. ఇంకా అప్పుడు టొమోయ్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ స్పిరిట్స్ అడుగుతాయి, మేము ఆ అమ్మాయిని తినేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా మాస్టర్ టొమోయ్ అని. అప్పుడు టొమోయ్ ఏమో నా పర్మిషన్ మీకు అవసరం లేదు, కానీ నా మూడ్ ఇప్పుడు బాగాలేదు అని వాళ్ళ ముగ్గురిని చంపేస్తాడు. అప్పుడు ఆ స్పిరిట్స్ చెప్తుంటాయి, మీరు ఒకవేళ ఆ కాంట్రాక్ట్ చేసుకొని మాస్టర్ టొమోయ్ని మీ ఫెమిలియర్గా చేసుకుంటే టొమోయ్ దగ్గర మీరు చెప్పేది వినడం తప్ప ఇంకేం ఆప్షన్ ఉండదు అంటాయి. అది విని ననామి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, దీనికోసం నేనేం చేయాలి అని అడుగుతుంది. దానికోసం మీరు అతని కిస్ చేయాలి, దానితో ఆ కాంట్రాక్ట్ సీల్ అయిపోతుంది, ఇంకా అతను మీ సర్వెంట్ అయిపోతాడు అని చెప్తాయి. అది విని ననామి అక్కడి నుంచి పారిపోతుంది. వెళ్తుంటే అక్కడ దారిలో ఒక ముసలి ఆవిడ తనని హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ ననామి తనకి హెల్ప్ చేస్తుంటే తెలుస్తుంది తను ఒక డీమన్ అని. ఇంకా ననామిని చంపడానికి చూస్తూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళిద్దరూ ననామిని కాపాడేస్తారు. ననామి పరిగెడుతూ ఉంటుంది. ఇంకా ఒక స్పిరిట్ అయిన కొతెత్సు మాత్రం టొమోయ్ దగ్గరికి వెళ్తాడు. ఓనిగిరి ఏమో ననామికి ఒక తాలిస్మన్ అని ఒక థింగ్ ఇస్తుంది. ఇంకా దాని మీద ఏం రాస్తే అది నిజమైపోతుంది అని చెప్తుంది. ననామి గాడ్ సోల్జర్ అని రాసి ఓనిగిరి మీద ఒక తాలిస్మన్ పెడుతుంది. దానికి ఓనిగిరి లేడీ ననామి తాలిస్మన్ నీ పవర్స్ని సర్పాస్ చేయలేవు అంటుంది. ముందు చెప్పాల్సిందిగా ఇంకా 2 తాలిస్మన్నే ఉన్నాయంటుంది ననామి. ననామి ఒకదాన్ని డీకాయ్గా యూజ్ చేసుకొని ఆ డీమన్ నుంచి ఒక్కసారి కాపాడుకుంటుంది తనని తాను. ఇంకా కేవలం ఒక్కటే ఉంటుంది. ఇంకోవైపు కొటెత్సు టొమోయ్ దగ్గరికి వస్తాడు. ననామికి హెల్ప్ చేయమంటాడు. ఉన్న తాలిస్మన్ని యూజ్ చేసి ననామి టొమోయ్కి హెల్ప్ చేయమని అడుగుతుంది. ఇంకా ఇప్పుడు ననామి ఆ డీమన్ నుంచి తప్పించుకుంటూ ఒక చెట్టు ఎక్కేస్తూ ఉంటుంది. ఆ డీమన్ కూడా వెనక ఎక్కేస్తూ ఉంటుంది ఆ చెట్టుని. టొమోయ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. కానీ ననామిని సేవ్ చేయకుండా ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు నాకు సారీ చెప్పి నాకు సహాయం చేయ గ్రేట్ టొమోయ్ అని వేడుకుంటే నేను మేబీ నీకు హెల్ప్ చేస్తానేమో అంటాడు. కానీ ననామి అలా అనడానికి ఒప్పుకోదు. ఇంకా తన దగ్గర ఏం వే లేకపోవడంతో టొమోయ్కి కిస్ చేస్తుంది. ఇంకా కాంట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చెప్తుంది టొమోయ్ హెల్ప్ మీ అని. ఇంకా ఇప్పుడు టొమోయ్కి వేరే దారి లేదు, కాంట్రాక్ట్ సీల్ అయిపోయింది, సో హెల్ప్ చేయక తప్పదు. ఇది చూసి ఆ స్పిరిట్స్ లేడీ ననామి ఇప్పుడు మీరు ఒక రియల్ ల్యాండ్ గాడ్ అయిపోయారు, కంగ్రాచులేషన్స్ అని అంటాయి. ఇప్పుడు ననామి టొమోయ్ని పిలిచి నువ్వు నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్, ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదామా అని అంటుంది. అందరూ తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అంటూ ఎండింగ్ సాంగ్తో ముగుస్తుంది. సో గైస్, ఇది కమిసమ కేస్ ఎపిసోడ్ 1. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా? కామెంట్లో చెప్పండి if I should continue this series or not అని. Guys, please give us your full support and we need it most right now.